అనుకుంటారు అని చెప్తున్నా. బేసిక్ స్టార్టింగ్ లో ఐ థాట్ స్క్రిప్ట్ చెప్పాడు, ఓకే బాగుంది అని అన్నాను. తర్వాత నాదో సాంగ్ చూపించి ఈ సాంగ్ ఎందుకు బాగాలేదు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా సాంగ్ నాకే ఇది చూపించి ఎందుకు బాగాలేదంటే ఇది బాగాలేదు, ఇది చేస్తుంటే ఇది ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకో సాంగ్ వేరేది ఒక మంచి సాంగ్ ఒక రిఫరెన్స్ చూపించి ఇలా ఉండాలి లైటింగ్ అంటే ఇదంటే అని చెప్పి వర్క్ మాట్లాడేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే అసలు ఇంకొంచెం ఏదో ప్లీజ్ చేయడం అంటే జనరల్ డైరెక్ట్ హీరోకి వచ్చినప్పుడు మనం అసలు మీరు అది ఏదో కొంచెం అది ఎక్స్పెక్ట్ అసలు 1% కూడా లేదు. వచ్చాడు కట్ చెప్పాడు, నా సినిమా తిట్టాడు పోయాడు, సర్లే కుర్రో టాలెంటెడ్ ఉన్నాడు కదా పర్లేదు అనుకున్నా. బట్ అట్లా స్టార్ట్ అయింది. ఈ రోజు అయితే లిటరలీ నేను రోజుకి 2-3 సార్లు ఏదో ఒకటి ప్రాంక్ చేయడము, సతాయించడము, ఏదో ఒకటి చేస్తుంటా, అలా గెలుపుతుంటా, ఏదో చేస్తుంటా. సో అంటే మొత్తం రివెంజ్, డే 1 రివెంజ్ ఇప్పుడు గట్టిగా తీర్చుకుంటున్నా, బాగా క్లోజ్ అయ్యి సినిమా ఇది అయిపోయిన తర్వాత. మాకు ఎలా ఉండిందంటే ప్రశాంత్, ఫస్ట్ ఏ ఇష్యూ అయినా కూడా ఇప్పుడు డైరెక్టర్ ఏంటి, ఇప్పుడు డైరెక్టర్ నాకు పూరి గారు అంటే చాలా ఇష్టం. పూరి గారు నేను ఈరోజు మనకు సడన్గా డైరెక్టర్ చెప్పాలంటే భయపడతారు, వచ్చేసి సరే యాక్టర్ ఇవాళ డేట్ లేదంట ఇష్యూ అవుతుందంట అంటే షూట్ అయిపోయేది కూడా ఆయన అవునా పర్లేదు దట్స్ ఓకే అని చెప్పేసి ఈ క్లోజెస్ తీసేద్దాం తర్వాత రేపు పొద్దున యాక్టర్ తీసుకుందాం అంటారు కదా. సో అలాగా టెన్షన్ పడరు, మేనేజ్ చేస్తారు యూజువల్లీ. సో దట్స్ వన్ ఫస్ట్ ఒక గ్రేట్ స్కిల్. అట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం చేసే దాని మీద కాంప్రమైజ్ ఉండకుండా మనం ఎలా తీసుకోవాలి. సో ఈ 2 విషయాలు ఎడితే ఉండేవి ప్రశాంత్ దగ్గర. అంటే కాంప్రమైజ్ అవ్వడు అండ్ ఇమీడియట్ సొల్యూషన్ ఉంటుంది అనమాట, అక్కడ ఆగకుండా. ఒకటే ఏంటంటే ప్రశాంత్ ఎలాగంటే మనము ఎవరన్నా చెప్పి ఆపాలి, ప్రశాంత్ ఇది ఓకే రా, ఇది చాలు, ఇది ఓకే, ఇది ఇంతవరకు ఓకే, ఇలా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఆపమని చెప్పడానికి మీరైనా ఇప్పుడు నా మీద మొత్తం పడ్డాడు, చెప్పడానికి ఎవరు లేరు కదా. సో మనకి ఏంటంటే మనకు తెలియదు, నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు ఎక్కువ, యూజువల్లీ 1-2 సార్లు అంత మనం మూవీ థియేటర్లో ఎప్పుడో కలిసాము. బట్ సమ్ టైమ్ వెన్ యూ లుక్ సమ్ యాక్టర్స్ కదా, వీ రిలేట్ టు దెమ్. అరే మనం కష్టపడి వచ్చాము, వీళ్ళు కూడా మనలాగానే లైక్ యూనో వాళ్ళు షైనా వాళ్ళు యూనో ఆల్ దీస్ థింగ్స్ యూ ఫీల్ అనమాట. ప్రశాంత్ మీద నాకు ఫీల్ అవ్వడం అనేది దట్స్ ఓకే, నా దగ్గర వర్క్ చేశాడు కాబట్టి. సో వెన్ యూ టోల్డ్ ఆల్సో ఇంటర్వ్యూ దట్ మీ సినిమా కాబట్టి ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్ కూడా, ఓకే మనం చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి అదొకటి అనిపించింది నాకు. బట్ యు ఏడీ లాగా చేసినప్పుడు యు కూడా అబ్జర్వ్ లైక్ ప్రశాంత్ వర్క్ అండ్ ఇప్పుడు లైక్ మీరు ఫైనల్ కాపీ చూడలేదు బట్ యు హావ్ సీన్ ద ఎడిట్ వర్షన్. సో నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండదు ప్రశాంత్ ఎలా చేస్తాడు, ఏ టైప్ ఆఫ్ మేకింగ్ కానీ ఎమోషన్ కానీ ఎలా ఉంటుంది అని. దానికి యూనో సిమిలర్ గా ఉందా, డిఫరెంట్ గా ఉందా? నేను యాక్చువల్గా షాక్ అంటే ఎందుకంటే నాకు దిస్ లైన్ అంతా తెలుసు అంతే. బట్ వెన్ ఐ సా ఇట్ ఎస్పెషల్లీ ఆ కార్ చేసి ఒకటి సీక్వెన్స్ ఉంటుంది సార్, లైక్ యాక్షన్ జరుగుతుంది, దిలీప్ మాస్టర్ షూట్ చేశారు కదా. సో చూసినప్పుడు భలే అనిపించింది నాకు, అరే భలే చేశాడు, ఎలా ఆలోచించాడు ఏంటి అని. అంటే బేసిక్గా ఒక క్యారెక్టర్ని సిచ్యువేషన్లో పెట్టడం అనేది పీపుల్ ట్రై టు అటెంప్ట్, కానీ చాలా మంది సక్సెడ్ అవ్వరు అందులో. అది చాలా బాగా హోల్డ్ చేయాలి, అంత ఈజీ కాదు. అంటే వీ హ్యావ్ సీన్ మూవీస్ లైక్ మనము హాలీవుడ్ లియామ్ నీసన్ చేస్తే ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు, హీల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ పర్సనల్గా ఎమోషన్ ఎంగేజ్ చేస్తూ ఎక్కడ ఉండవు, తక్కువ ఉంటాయి సినిమా చాలా. అంటే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఫాదర్ ఎమోషన్ వాజ్ కీప్ ఆన్ హుకింగ్ సినిమాలో. సో నాకు అనిపించింది ఈ క్యారెక్టర్ ఒక స్టేజ్ నాకు అనిపించింది నేను మర్చిపోయా అసలు, లైక్ నేను చేస్తానని మర్చిపోయి ఆ బ్రదర్స్ ఇద్దరు మాట అన్నప్పుడు నాకు అనిపించింది అరే మా బాధ వేసింది. అంటే ఫస్ట్ అరే మా బాగానే హ్యాండిల్ చేశారు అసలు అని సీరియస్గానే. దట్ ఎందుకంటే పాపం అంటే లైక్ విక్టిమ్ అంటే ఒక ప్రాబ్లమ్ నుంచి నాకు ఫస్ట్ టైం చాలా రోజులతో తెలియని సినిమా చూడండి, ప్రాబ్లం మీద అరే ఆపండ్రా బాబు చాలు, ఎంత పెడతారు ఈ క్యారెక్టర్కి అని అలా ఆ ఫీలింగ్ అనిపించింది నాకు. ఒక అంటే యూజువల్గా రాసుకుంటాం మనం ఇప్పుడు బుక్స్ చదివేటప్పుడు, ఫిలిం బుక్స్ చదివేటప్పుడు దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొటగనిస్ట్కి ప్రాబ్లం పెట్టాలి అని అంటుంటారు, కానీ ఎలా పెడతారు ప్రాబ్లమ్స్ రాసేటప్పుడు మనకు అనిపిస్తుంటుంది కదా. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ సినిమా ఒక ప్రాబ్లంతో ఆపకుండా అన్ని సైడ్స్ అటాక్ చేశారు యాక్చువల్గా. ఆల్ స్మాల్ థింగ్స్ కూడా బిల్డ్ అయ్యి వస్తున్నాయి కదా సినిమాలో. ఇట్ వాజ్ ఆల్ ప్రోగ్రెసింగ్ వెరీ నైస్లీ. అండ్ టైసన్ కూడా ఐడెంట్ ఎక్స్పెక్ట్ ఆయన లైక్ రాహుల్. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అనమాట, నేను చూసే వరకు తెలియదు మీ బ్రదర్ అని చెప్పేసి. చాలా రోజులు చూస్తున్నాను, బాగా రిఫ్రెషింగ్ అనిపించింది. సో ఇవన్నీ కూడా చాలా బాగా యాడ్ అయ్యేమో అనిపించింది. అండ్ అంటే ఈ స్పేస్లో మీకు చేయలేదు అనిపించింది సినిమా. లైక్ ఈ పర్టికులర్ స్పేస్లో హ్యాపీ గాయ్ లైఫ్ టర్న్స్ లైక్ కంప్లీట్గా అప్సైడ్ డౌన్ అవ్వడం కూడా మనం అనడానికి ఈజీ చాలా, కానీ అది తీయడం వెరీ టఫ్.
అది ఇదే ప్లాట్ అంటే ఇది కాదు ఇదా ఓ ఇదా అన్నట్టు లైక్ ఇట్ కీప్ ఆన్ షిఫ్ట్ ఓ ప్లాస్ ఓ ఇదా ప్లాట్ అని దీస్ థింగ్స్ లైక్ రియలీ గుడ్ అనిపించింది. నేను జనరల్లీ ఇట్ హ్యాపెన్స్ దట్ మూవీ రిలీజ్ కి ముందు మనం ఒక ట్రస్టెడ్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఒకరిద్దరు